హాయ్ ఫ్రెండ్స్, శ్యామ్సో ఛానల్ కి స్వాగతం. ఫ్రెండ్స్, మా అమ్మగారు చేసిన ఏటు రొయ్యల నిల్వ పచ్చడి ఈ వీడియోలో చూద్దామండి. ఈ రొయ్యల పచ్చడికి మా అమ్మగారికి ఒక లైక్ ఇవ్వండి. ఖచ్చితంగా అమ్మ చేసిన రొయ్యల పచ్చడి నాకు ఈ వీడియో చాలా స్పెషల్ అనమాట. అమ్మ గుర్తుగా ఉంటారు నాకు. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా మా ఇంటికి ఏ ట్రేలు వచ్చాయండి. ఇప్పుడు ఈ ఏ ట్రేలు మా అమ్మగారు తెగ బేరం ఆడుతారండి. మొత్తానికి బేరం ఆడి 4 కేజీలు తీసుకున్నాం మేము. ఇవి వాటర్లో కలిపి ఉంటాయి కదా, అందుకే ఎక్కువ వెయిట్ ఎక్కువ వస్తుంది అనమాట. మా అమ్మగారు కొసరు మరీ వేసుకుంటున్నారు. ఈయన పొట్టు తీసేస్తున్నారు. వీటన్నిటికీ 4 కేజీలు ఇవి. కేజీ 200 చొప్పున తీసుకున్నాము. 4 కేజీలు 800. అయితే ఈ పొట్టు తీసినందుకు 50 రూపాయలు తీసుకున్నాడు. ఇవి చక్కగా ఒలిచి ఇచ్చాక మనం బాగా క్లీన్ చేసుకోవాలండి. ఇంత ఉప్పు వేసుకొని బాగా ఒక 4-5 సార్లు చక్కగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్నాక మనము దీన్ని రొయ్యల పచ్చడి చేసుకుందాము. రొయ్యల పచ్చడి చేసేటప్పుడు మేము కొంచెం మసాలా తగ్గించి కూడా చేసాము. అది ఎలా ఉంది, మసాలా ఎక్కువ వేసాక టేస్ట్ ఎలాగుందో కూడా మీకు చెప్తానండి. ఇప్పుడు స్టార్ట్ చేద్దాము. దానికన్నా ముందుగా క్లీన్ చేసుకోవాలి. సాల్ట్ వేసి ఒక 4 సార్లు 5 సార్లు క్లీన్ చేసుకుందాం. అయితే ఇప్పుడు ప్యాన్ బాగా వేడి చేసుకోవాలి. చూడండి, మా అమ్మగారు క్లీన్ చేసేసారు. ఇవి ప్యాన్ బాగా వేడెక్కాక నువ్వుల నూనె కానీ మన ఇంట్లోని వెజిటబుల్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు. మేము నువ్వుల నూనె వేసుకుంటున్నాము. ఇంచుమించుగా 200 గ్రాముల నువ్వుల నూనె వేసాము. ఇందులో క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలు వేసుకుంటున్నాము. మొత్తం రొయ్యలన్నీ వేసేయాలండి. ఈ రొయ్యలు వేగేటప్పుడు కొంత ఆయిల్ కొంత వాటర్ బయటికి, కొంతగా చాలా వాటర్ బయటకు వస్తుంది. ఆ వాటర్ అంతా కూడా డ్రై అయిపోవాలి. అంతవరకు ఈ ఆయిల్లోనే వేపాలి. మర్చిపోవద్దు, స్టార్టింగ్లో సాల్ట్ ఏమీ వేయకూడదు. కొంచెం పసుపు మాత్రమే వేయాలి. ఎందుకంటే ఇవి చూసారా, ఈ రొయ్యలు కాస్త చిన్న రొయ్యలు అయిపోతాయండి వేగాక. అందుకనే మనం సాల్ట్ వేయకూడదు. చూడటానికి ఎక్కువ అనిపిస్తున్నాయి కానీ ఇవి సగం అయిపోతాయి. ముందే సాల్ట్ వేసామనుకోండి, సాల్ట్ ఎక్కువ అయిపోతుంది. అందుకనే రొయ్యలు కొంచెం బాగా వేగాక అప్పుడు సాల్ట్ వేసుకుంటే మనకి సాల్ట్ కరెక్ట్గా ఉంటుంది. వేడి తగలగానే రొయ్యల సైజు చాలా తగ్గిపోయి సగం అయిపోతుంది అన్నమాట. పసుపు అండి, ఇది పసుపు మాత్రం 2 స్పూన్ల పైన వేసుకున్నాం మేము. ఇందులో ఎటువంటి కలర్స్ మేము యాడ్ చేయట్లేదు. ఇది ఇంట్లో చేసుకున్న రొయ్యల పచ్చడి కనుక. ఈ రొయ్యల్ని ఎక్కువగా కదపవసరం లేదండి. ఆ హీట్కే వాటర్ బయటకు వచ్చేస్తుంది. మీకు చూపించడం కోసం అటు ఇటు కదుపుతున్నాం అంతేని. లేకపోతే ఇవి 2 ముక్కలు అయిపోతాయి. ఈ రొయ్యల్లో చూసారా ఎన్ని వాటర్ బయటకు వచ్చాయో చూడండి. ఆ రొయ్యల సైజు చాలా తగ్గిపోయాయి. చూసారా, చాలా చిన్న సైజు అయిపోయాయి. ఈ రొయ్యల్లో ఎన్ని వాటర్ వచ్చాయో, ఈ వాటర్ అంతా కూడా ఇంకిపోవాలన్నమాట. అంతవరకు కూడా స్టవ్ పైన ఉంచాలి. ఇంకిన తర్వాత బయటకు ఆయిల్ రిలీజ్ అవుతుంది. అప్పుడు సాల్ట్ వేసుకోవాలండి. సరిపడినంత సాల్ట్ వేసుకోండి. ఇలా ఒక అటు ఇటు కదుపుకున్నాక ఒక 1 మినిట్ అలా స్టవ్ పైన ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాం. చూసారా, ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, ఇలా పక్కన పెట్టుకున్న ఈ రొయ్యలులోని కారము, గరం మసాలా, మెంతులు అన్నీ వేయాలి. ఇక్కడ గరం మసాలా ఉంది చూసారా, ఇవన్నీ కూడా పౌడర్ చేసి ఇందులో వేస్తున్నాము. కేజీ రొయ్యలకి 2 స్పూన్లు కారము, 1.5 స్పూన్ గరం మసాలా ఉండాలండి. కానీ నేను మాత్రం ఒప్పుకోలేదు. అమ్మ పిల్లలకి వేడి చేస్తుంది, తగ్గించి వేద్దామన్నాను. అందుకని మా అమ్మగారు కారం కూడా చాలా తక్కువ వేశారు. తన అంచనా ప్రకారం అది 2-3 స్పూన్లేనండి, అంతే. చాలా తక్కువ వేశారు. ఈ దగ్గర 3 కేజీల పైన ఉంటుంది ఈ రొయ్యలు. తర్వాత గరం మసాలా కూడా చాలా తక్కువ వేశారు. గరం మసాలా అయితే ఈ 3-4 కేజీలకి కూడా 1 స్పూన్ వేశారు గరం మసాలా. నా బాధపడలేక చూపిస్తాను.
మా అమ్మగారికి చాలా కోపం వస్తుంది నేను మసాలా కారం తగ్గించమన్నానని. ఇప్పుడు చూడండి గరం మసాలా అయితే 1 స్పూనే వేశారు, అది అంతే, ఇంకా వేయలేదు నా బాధపడలేక. లాస్ట్లో దీని టేస్ట్ ఎలాగుందో మీకు చెప్తాను. మళ్ళీ రెండోసారి చేయాల్సి వస్తుంది అనమాట. గరం మసాలా వేసాం కదా, ఇప్పుడు స్పెషల్గా మా అమ్మగారు ఏం చేశారంటే అట్లీస్ట్ జీలకర్ర పొడి అయినా వేస్తానమ్మా అని చెప్పి 2 స్పూన్లు జీలకర్ర పొడి వేశారు. అది ఇప్పుడు కలిపారండి. ఆయిల్ యాడ్ చేయాలండి, అంటే నేను ఊరు తీసుకొస్తాను కదా, అందుకనే ఆయిల్ ఎక్కడికి కారిపోద్దని చెప్పి మా అమ్మగారు వేయలేదు, కానీ ఇప్పుడు కంపల్సరీగా వేస్తాము, అందులో ఇమ్ముకోవాలి కదా, అలాగా షోక్ అవుతుందని. దీనికి చూసారా మేము దగ్గర ఒక 6-8 నిమ్మకాయలు వేసి రసం తీసుకొని ఆ రసాన్ని కొంచెం మరిగించాము. మరిగించిన తర్వాత చల్లగా అయిపోయాక ఆ రసాన్ని ఇందులో వేసాము, నిమ్మరసాన్ని. ఎంత నిమ్మరసం వేసి కలిపినా కూడా టేస్ట్ రాలేదండి, ఎందుకంటే కేజీకి సరిపడా కారము గరం మసాలా ఎప్పుడైతే వేస్తామో టేస్ట్ వస్తుంది. మీరు గమనించండి, ఫస్ట్ కారము మసాలా సాల్ట్ ఇవన్నీ వేసిన తర్వాత లాస్ట్లోని నిమ్మరసం వేసి కలపాలి, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను మసాలా తగ్గింది కనుక బాగోలేదు, మళ్ళీ దానికి డబల్ కారము మళ్ళీ గరం మసాలా ఇవన్నీ యాడ్ చేశారండి. సాల్ట్ కూడా వేసాము, సరిపోలేదు. అప్పుడు పచ్చడి ఎక్సలెంట్గా వచ్చింది. చూసారా, సాల్ట్ యాడ్ చేశారు. ఇదేంటనుకుంటున్నారు, మెంతి పొడి. అది మెంతులు కూడా వద్దన్నాను, అమ్మ మెంతులు పిల్లలు తినరు, వద్దు అని చెప్పినా కూడా 2 చేవాట్లు పెట్టారు. ఏంటి మెంతులు తినక గరం మసాలా తినక ఏమి తినక ఈ పచ్చళ్ళు మీరు బయట కొనుక్కొని తింటారు, అవి టేస్ట్గా ఉంటాయి, ఇంట్లో ఉండేవి మీకు తినడానికి ఇష్టం ఉండవని చెప్పి. చూసారా, ఇవైతే ఆ రాయితోటి అలాగా సాఫ్ట్గా నూరి దీని పౌడర్ని ఇందులో వేశారండి. మా అమ్మగారికి ఓపిక ఎక్కువ, దగ్గరుండి నా చేతే చేయించారు. నువ్వు ఏవైనా దేనికైనా సమపాలల్లోనే, మసాలా అయినా కారమైనా ఒక సమపాలల్లో కనుక లేకపోతే ఏ పచ్చడైనా త్వరగా పోతుంది, అది టేస్ట్ ఉండదు, సువాసన కూడా ఉండదని చెప్తారు. మా అమ్మగారు ఎంతైనా ఎక్స్పర్ట్ కదా, మేము పిల్లలం కనుక అంత సరిగా తెలీదు. అమ్మ చేసే ప్రతి వంట కూడా అద్భుతం. ఆయిల్ వేస్తున్నారండి, ఇది మరిగించి చల్లార్చిన ఆయిల్ వేస్తున్నాను. నేను ఊరు తీసుకొస్తే ఎక్కువ ఆయిల్ ఉంటే ఎక్కడ ఒలిగిపోతుందని చెప్పి కొంచెం తగ్గించి ఆయిల్ వేసుకుంటున్నాను. నేను ఇంటికి తీసుకొచ్చాక ఇంక నేను ఆయిల్ మరిగించి చల్లార్చిన ఆయిల్ వేస్తాను. ఆయిల్ వేసాం కదా, చూడండి ఎంత బాగుందో, పచ్చడి కూడా చూడడానికి చాలా బాగుంది కదా. మేము ఎలాంటి కలర్స్ యాడ్ చేయలేదు, పచ్చడి బాగుంది కదా. ఇందులో టేస్ట్ పొరపాటుని చిన్నది తిని చూశాను, మా అమ్మగారు చూడమ్మా అన్నారు, అంతే. అస్సలు బాగోలేదండి, కారం లేదు, మసాలా లేదు. ఇప్పుడు మళ్ళీ దీంట్లోని మా అమ్మగారు గరం మసాలా కారం అన్నీ వేశారు. అప్పుడప్పుడు మనం పచ్చళ్ళు తింటాం కనుక గరం మసాలా వేసుకోవచ్చండి మనం. చూడండి, గరం మసాలా మాత్రం ఒక సుగంధ ద్రవ్యాల మిశ్రమం అండి ఇది అసలు ఈ గరం మసాలా ఆ ఫ్లేవర్ మనకు ఒక మంచి టేస్ట్నే కాదు, మంచి సువాసన వస్తుంది, పచ్చడి కూడా నిల్వ ఉండడానికి చాలా సహాయపడుతుంది. చూడండి, మా అమ్మగారు మళ్ళీ గరం మసాలా కరెక్ట్గా వేశారు. మీరు గుర్తుపెట్టుకోండి, కేజీకి 2 స్పూన్ల కారం, ఫుల్ స్పూన్స్ అన్నమాట కారం, 1 స్పూనున్నర గరం మసాలా కేజీకి. సాల్ట్ సరిపడా చూసుకోండి, సమస్య లేదు. సాల్ట్ మాత్రం కేజీకి స్పూన్ నుండి స్పూనున్నర వరకు వేసుకోవాలి. చూసారా, మళ్ళీ కారము సాల్ట్ మసాలా ఈ 3 వేసాక టేస్ట్ మాత్రం చూస్తుంటే తెలుస్తుంది అదిరిపోయినట్టుగా. ఇప్పుడు కలిపాక కూడా పచ్చడి మన కళ్ళకు కూడా భలే కనిపిస్తుందండి. చూద్దాం, టేస్ట్ అయితే అద్భుతం అండి, చాలా బాగుంది. ఎప్పుడైనా గరం మసాలా పచ్చళ్ళకి వేస్తే అందులో ఉండే సుగంధ ద్రవ్యాల వలన చాలా కాలం నిల్వ ఉంటుంది. 1 లెమన్ వేస్తాం, 2 ఇంకోటి ఏంటంటే లెమన్ వేయలేదు అనుకోండి, లెమన్ వేయకపోయినట్లయితే షాపులో దొరికితే సిట్రిక్ యాసిడ్ అండి, అది 1 కేజీ రొయ్యల పచ్చడికి 1 స్పూన్ సిట్రిక్ యాసిడ్ వేసుకోవాలి. ఇది ప్రిజర్వేటివ్గా ఉపయోగపడుతుంది. సిట్రిక్ యాసిడ్ వేసుకున్న మనకి నిల్వ ఉంటుంది, అది చిన్న పంచదారలాగా గింజల్లాగా ఉంటుంది అన్నమాట, అది వేసుకోవాలి.
అంటే లెమన్ వేయకపోతే చెప్తున్నాను. ఈ రొయ్యల పచ్చడి చూసారా, ఇప్పుడు చాలా బాగుంటుంది టేస్ట్. మీకు నేను చెప్పవసరం లేదు, టేస్ట్ అయితే అద్భుతం. చూడగానే మీకు తెలుస్తుంది. అన్నీ సరిపోయాయండి. సుగంధ ద్రవ్యాల మధ్యన ఉండే రొయ్యల పచ్చడి ఇది అద్భుతం. ఇలాంటి చిన్న రొయ్యలు ఇప్పుడు కూడా పిల్లలు తిన్నా కూడా కడుపు నొప్పి ఏం రాదండి. కొంచెం రొయ్యలు పెద్దవి ఉంటాయి కదా, టైగర్ ప్రాన్స్ అలాంటి చేస్తే చిన్నపిల్లలకి స్టమక్ పెయిన్ వస్తుంది. అందుకనే ఇలా మీడియం సైజు రొయ్యలు తీసుకున్నాను నేను. ఇప్పుడు చూసారా ఎంత బాగుందో. ఇందులోకి మనం ఇంకా ఆయిల్ వేసుకోవాలి, కానీ నేను ఆయిల్ వేయటానికి భయపడుతున్నాను. అంటే ఇంటికి ఊరు తీసుకొచ్చినప్పుడు బ్యాగుల్లో ఒలిగిపోతాయని ఇంటికి తీసుకొచ్చాక వేసుకుంటాను నేను. అయినా మా అమ్మగారు మనసు ఒప్పక కొంచెము ఆయిల్ వేశారు ఇందులోని. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇదే మనం షాప్లో కొంటే ఎంతో రేట్ అండి. మనం ఇంట్లో తయారు చేసుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం, టేస్ట్గా కూడా చేసుకోవచ్చు. షాప్లో వాళ్ళు గరం మసాలా వేస్తారండి, మరి అదేం గరం మసాలా తెలియదు, కానీ అసలు వాసనే రాదండి, స్మెల్ రాదు. అదే మనం ఇంట్లో తయారు చేసుకునే గరం మసాలా అయితే ఎంత మంచి స్మెల్ వస్తుందంటే ఇవి మొత్తం వీధి చివరి వరకు వెళ్ళిపోతుంది. అదిరిపోద్ది అన్నమాట స్మెల్. ఎప్పుడైనా మనం ఇంట్లో చేసుకునే పచ్చడి తినటం చాలా వరకు మంచిది, గుర్తుపెట్టుకోవాలి అందరూ. కొంచెం శ్రమ అవుతుంది, అయినా పర్వాలేదు. ఇంట్లోని పచ్చళ్ళు, ఇంట్లోని కాయగూరలు, వండుకునే కూరలు ఏవైనా ఎన్వి అయినా మామూలు వెజ్ అయినా ఇంట్లోనే మంచిది. చూశారు కదా, నేను ఈ పచ్చడిని చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళాలండి. ఆయిల్ ఒలిగిపోయింది అనుకోండి, మా ఆయనతోటి చేవట్లేదు నాకు. ఇందులో ఆవపొడి మాత్రం వేయరండి, గుర్తుపెట్టుకోండి. అమ్మ చేతితో చేసింది ఏదైనా ఎవరికైనా చాలా ఇష్టంగా ఉంటుంది. అదొక అద్భుతమైన అమృతంతో సమానము. ఈ రొయ్యల పచ్చడి చేసినందుకు అమ్మకి చాలా చాలా థ్యాంక్స్. మళ్ళీ దీన్ని ఒక గాజు సీసాలో కానీ ఒక డబ్బాలో కానీ స్టోర్ చేసుకోవచ్చు. నేను స్టోర్ చేసుకొని మా ఊరు తీసుకెళ్ళిపోతాను టిక్ అనుకొని. ఫ్రెండ్స్, నోరూరించే ఏటి రొయ్యల పచ్చడి చూశారు కదా, మీరు ఒక లైక్ ఇవ్వండి. ఇది మా అమ్మగారు చేశారు కనుక ఇది నాకు ఎప్పుడు ఈ వీడియో, ఈ పచ్చడి అన్నీ స్పెషల్ అని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. మాది శ్రీకాకుళం డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్.